మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16, 17 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టబోతున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు వండి పెట్టడానికి అవస్థలు పడుతున్నారన్నారు. అప్పులు చేసి మరీ వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలన్నారు. వంట గ్యాస్ సబ్సిడీపై ఇవ్వాలన్నారు. ఇక వంట షెడ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అలాగే వంట పాత్రలు ఇవ్వడంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సకాలంలో బిల్లులు వేతనాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత 16 తారీఖు 17 తారీఖు 2 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలికంగా వంట నిలిపివేసి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా 16వ తారీఖు 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కదిలి వచ్చి మీ సమస్యల కోసము ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనాలని సిఐటిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు, మరి ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు, వంట గ్యాసు సబ్సిడీ పైన ఇవ్వాలని, వంట పాత్రలు ఇవ్వాలని, వంట షెడ్లను నిర్మించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా హాస్టల్స్కు వంట సామగ్రిని ఎట్లయితే ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నదో, అంగన్వాడీ సెంటర్కు గుడ్లను ఎట్లయితే ఆ పంపిణీ చేస్తుందో, మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా గుడ్డని గవర్నమెంటే ప్రభుత్వమే పంపిణీ చేసి వంట సామగ్రితో పంపిణీ చేసి ప్రతి నెల బిల్లులు వేతనాలు వచ్చే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని, లేని పక్షంలో డిసెంబర్ 16, 17వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు తాత్కాలికంగా మధ్యాహ్న భోజనం నిలిపివేసి